గోదాముల భద్రతపై ప్రభుత్వం సమీక్ష చేయాలి. పెబ్బేర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందుగుల గోదాము నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోవడం జరిగిందని, ఇట్టి గోదామును స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము అగ్నికి ఆహుతి అవ్వడం దురదృష్టకరమని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కోట్ల రూపాయల వెచ్చించి గత కేసీఆర్ ప్రభుత్వం గోదాములు నిర్మించిందని, ఈ గోదాముల భద్రతపై ప్రభుత్వం సమీక్ష జరిపి భద్రత కోసం చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం చిన్నంబావి మండలం పెద్దదగడ గోదాములో ధాన్యం చోరీ జరిగిందని, కాబట్టి ప్రభుత్వం భద్రతపై వెంటనే దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎద్దుల కరుణశ్రీ, కర్రేస్వామి, గౌని కోదండరామిరెడ్డి, వనం రాములు, దిలీప్ కుమార్ రెడ్డి, పి రమేష్ గౌడ్, కురుమూర్తి యాదవ్, నందిమల్ల అశోక్ ఉన్నారు. తర్వాత